పాకిస్తాన్ తనకు వచ్చే నిధులను ఉగ్రవాదులకు మళ్లిస్తుంది, వాళ్ళను ట్రైన్ చేస్తుంది, వాళ్ళకి సహకారం అందిస్తుంది. వాళ్ళు భారతదేశంకి వచ్చి అలజడి సృష్టిస్తున్నారు, అరాచకం చేస్తూ ఉన్నారు అని చెప్పి భారత్ పదే పదే చెబుతూ ఉంది. మొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్ మన భారత్ అంతర్జాతీయ సమాజానికి చెప్పింది, పాకిస్తాన్కి సహకారం ఆర్థికంగా అందించకండి. మరీ ముఖ్యంగా IMFకి చెప్పారు, అంతర్జాతీయ ద్రవ్యనిధికి. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పులు తీసుకున్న ప్రపంచంలో టాప్ 4వ దేశం పాకిస్తానే, ప్రపంచంలో టాప్ 4 పాకిస్తానే. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే 191 దేశాలతో కూడినటువంటి సంస్థ అది. దేశాలలో ఆర్థిక స్థిరత్వం కోసం, ఉద్యోగ కల్పన కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి ఏవైతే హానికరంగా ఉంటాయో వాటిని అడ్డుకోవడం కోసం, వీటన్నిటి కోసం రకరకాలుగా ఆ సంస్థ దేశాలకు ఆర్థిక సహకారం అప్పులు ఇస్తూ ఉంటారు. అది ఒక బ్యాంకు లాంటిది, బ్యాంక్ అని కాదు. 191 సభ్య దేశాలు ఉంటాయి, అందులో సభ్యత్వం కోసం మంచి కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ దేశం కూడా ఒక 20 దేశాల దగ్గర పాశ్చాత్య ఫ్రంట్ లైన్లో ఉండే దేశాలు, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళకైనా అప్పు తీసుకుంటారు. తీసుకొని వేరే దేశాలకు ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వడ్డీ వస్తుంది. అంటే ఒక మంచి పనుల కోసం ఉపయోగించాలి అన్నది వాళ్ళు సహాయం చేసేది డబ్బు, అంతర్జాతీయ ద్రవ్యనిధి. సరే, పాకిస్తాన్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు అంటే ప్రజలకు ఇవ్వడంలో తప్పు లేకపోవచ్చు, కానీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కదా. మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు కూడా భారత్ చెప్పింది, లేదు వాళ్ళకి ఇవ్వకండి, ఉగ్రవాదుల కోసం వాళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు అని. అయినా కూడా ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి వినకుండా మళ్ళీ పాకిస్తాన్కి ఏకంగా $1 బిలియన్ ఇచ్చారు. ఈరోజు రిలీజ్ అయింది ఆ డబ్బులు. $1 బిలియన్ డబ్బులు ఈరోజు రిలీజ్ అయింది. ఏంటది? భారత్తో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు ఉగ్రవాదులకి వచ్చి ఇక్కడ అమాయకులను చంపేస్తుంటే ఇప్పుడు పాకిస్తాన్కి సహాయం అందించడానికి ఏ కోణంలో చూడాలి? ఇదే విషయం మీద భారత్ తీవ్రంగా మండిపడింది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మన విదేశాంగ మంత్రి జయశంకర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదేంది ఇది? వాళ్ళు భారత్ మీద కాలు దూకుతూ ఉన్నారు, ఉగ్రవాదులను ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు IMF డబ్బులు ఇవ్వడం ఏంది? $1 బిలియన్. ఇప్పుడు ఏ సంకేతం ఇది అని. IMFకు ఎక్కువ డబ్బులు వెళ్ళేది అమెరికా నుంచి, జపాన్, జర్మనీ, ఈ దేశాల నుంచి వెళ్తాయి. అందరు సభ్యత్వం కోసం ఇచ్చిన IMF అనేది వేరే దేశాలకు అప్పించి దాని మీద వడ్డీలు వాళ్ళకు వస్తూ ఉన్నా వాళ్ళు డబ్బు తెచ్చుకునేది మళ్ళీ పాశ్చాత్య దేశాల దగ్గర నుంచే. మరి వాళ్ళ ప్రమేయం లేకుండా ఇప్పుడు పాకిస్తాన్కి ఇవ్వరు. ఒకవైపు ఏమో శాంతి బాటం, మరోవైపు ఏమో ఇట్లా యుద్ధాలు, ఉగ్రవాదులు ప్రోత్సహించే వాళ్ళకి కీలకమైన సమయంలో $1 బిలియన్ అప్పులు ఇస్తారు. ఏ కోణంలో చూడాలి దీన్ని? భారత ప్రభుత్వం అయితే దీని మీద చాలా తీవ్రంగా స్పందించింది, IMF మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎలా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి పాకిస్తాన్కి ఇట్లా అంటే వెనకల కొన్ని దేశాలు సహకారం లేకుండా అందించారు. IMFకి ఎవరైతే ఎక్కువ నిధులు సమకూరుస్తారో ఆ దేశాల ప్రమేయంతోనే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా అట్లా ఉంటారు పెద్ద మనుషులు అనబడేవాళ్ళు. వాళ్ళు ఉగ్రవాదులు ట్రైన్ చేసి దేశం మీదకి ఎగదొస్తుంటే భారత్ యుద్ధానికి కయానికి కాలు దూగుతూ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి? అక్కడేమో డబ్బులు ఇస్తారు, ఇక్కడేమో నీతులు చెబుతారు. కొన్ని ఊర్లలో పెద్ద మనుషులు లెక్కనే ఉంది కదా వ్యవహారం కూడా.